దత్తుడు నా అవతారమునకు సమాప్తి లేదు అని చెప్పినాడు. ఏ విధముగానంటే, దత్తుడనైన నేను సులభసాధ్యుడను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులై వరములనిచ్చెదరు. అయితే గురుస్వరూపమైన దత్తుడు మాత్రము తన శిష్యుడు వరమును పొందుటకు అడ్డుగా ఉన్న దుష్టశక్తులను దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పరిహరించి అనుగ్రహించి పరమ కారుణ్య రూపమైన అవతారమే దత్తాత్రేయ స్వరూపము. అందువలనే తాత నన్ను స్మృతి మాత్ర ప్రసన్నుడని అందురు. సమస్తములైన గురువుల రూపముననున్నది నేనే. ఇది మహాకరుణతో అవతరించిన పరమగురు స్వరూపము. కనుక అవతార పరిసమాప్తి లేదు. నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చెదను. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చునాయని నేను నిరీక్షించుచుందును. నా వైపు ఒక అడుగు వేసినా నేను నా భక్తుని వైపు 100 అడుగులు వేచెదను. నా భక్తులను కంటికి రెప్పవలే కాపాడి అన్ని విపత్తుల నుండి బాధల నుండి కాపాడుట నా సహజ నైజము అని గురుదత్తుడు చెప్పినాడు.